మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయం వద్ద సుపరిపాలన మొదలై ఏడాది కార్యక్రమం నిర్వహించారు. వీర మహిళా విభాగం నేతలు రంగవల్లులు తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం ఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర పద్మశాలియ కార్పొరేషన్ డైరెక్టర్ పి మధుసూదన్ రావు, నాయకులు గంజి చిరంజీవి, చిట్టెం అవినాష్, మునగపాటి మార్తీరావు, జొన్న రాజేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. సుపరిపాలన ప్రారంభమై ఏడాది అయిన సందర్భంగా ఈ రాష్ట్రానికి పెట్టిన పీడ విరగడైందని చెప్పి ఈ రోజున మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలతో రాష్ట్రం అంతా కూడా ఒక పండగ వాతావరణంలాగా ఆడపడుచులంతా కూడా రంగవల్లులు, ఏదైతే సంక్రాంతి అలాగే దీపావళి పండుగ ఈరోజు మనం చేసుకోవాలి. దేనికంటే 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని అధోగతి పాల్చిన గత ప్రభుత్వం ఎంత దారుణాన్ని కొడిగట్టిందో మనం ఆ రోజు చూసాం. దాంట్లో భాగంగా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చి కూటమిని ఏర్పాటు చేసే దిశగా ఏదైతే 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని, టీడీపీని అలాగే బీజేపీ పెద్దలను ఒప్పించి కూటమికి జట్టు కట్టిన సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా వన్ సైడ్ విక్టరీగా ఆదరించారు. దాంట్లో భాగంగా ఈరోజు సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధి పనులు కానీ రాష్ట్రం సుఖ సంతోషాలతో ప్రజలంతా కూడా ఎంతో చక్కగా ఆనందంగా ఉన్నారు. ఆ రోజు పండగ చేసుకోవాలని చెప్పి ఆదేశించబట్ట ఈ రోజున మా జనసేన పార్టీ సెంట్రల్ ఆఫీస్ ముందర ఆడపడుచుల చోట రంగవల్లికలు, అలాగే సాయంత్రం మా మండలాధ్యక్షులు అలాగే రాష్ట్ర క్యాడర్ అంతా కూడా కలిసి ఇక్కడ బాణాసంచా దీపావళి పండుగ చేసుకునే ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నాం. ఇది చాలా సంతోషకరమైన సమయం. ఇది ఒక జనసేన పార్టీదో, బీజేపీదో, తెలుగుదేశం పార్టీదో కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల పండుగగా మేము భావిస్తా ఉన్నాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఈ రోజున కూటమి పాలన అలాగే ఏదైతే సుపరిపాలన మొదలై 1 సంవత్సరం, అలాగే అరాచక పాలన చీడాపీడ ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన చీడాపీడ నాశనమై సంవత్సరం అయిన సందర్భంగా శుభ సందర్భంగా ఈ రోజున మా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ముందు రంగవల్లులతో మా వీర మహిళలందరం కూడా మేము పండగ వాతావరణం నెలకొంది. ఇక్కడ ఏదే సంక్రాంతి, దీపావళి సంవత్సరంలో వచ్చే పెద్ద పండుగలను మేళవించి మేము ఈ రోజున చాలా సంతోషంగా జరుపుకుంటున్నాము. ఉదయం రంగవల్లులతో మా పార్టీ కార్యాలయం ప్రాంగణం అంతా అలంకరించుకొని అలాగే సాయంత్రం దీపావళి వేడుక చేసుకుందామని చెప్పి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించిన మేరకు మేమందరం కూడా సమాయత్తమై ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇప్పుడు ముగ్గులు వేసి రంగవల్లులతో అలంకరించి